తెచ్చిందా ఈవీఎం ఎప్పటి నుంచి ఉన్నాయి? 20-30 ఏళ్ళగా ఉన్న ఈవీఎం 2004 ఎన్నికలు, 2009, 2014 కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి ఇవన్నీ. సో మన వాస్తవాలు దూరంగా జరిగి మన నాయకుడి యొక్క పూర్తి వైఫల్యం ప్రజలకి పూర్తిగా చేకరించుకున్నారు. ఏదో బటన్ నొక్కేస్తేనే పరిపాలన జరిగిపోతే బటన్ నొక్కడే కార్యక్రమం ఇంకేమీ అక్కర్లేదు. ఉద్యోగులకి మీరెందుకు నొక్కట్లేదు ఆ బటన్? ఎంఎస్పీ మీరెందుకు నొక్కట్లేదు? మీరు చెప్పారు కదా మంచంలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదని చంద్రబాబు నాయుడు అన్నారు కదా, మరి మీరెందుకు నొక్కలేకపోతున్నారు? అది కూడా చేత కావట్లేదా మీకు? సుజాత గారు ఒక్క నిమిషం. మీకు అది కూడా చేత కావట్లేదా? మీరు ఇచ్చిన హామీలన్నీ ఈ రోజు గాలి కొదిలేసి గాలి హామీలాగా చెప్తున్నారు కదా, మరి బీజేపీ పార్టీ ఎందుకు దాన్ని నిలదీయట్లేదు? చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. సుజాత గారు క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు. సుజాత గారు వినండి, మీకు ఇస్తాను నేను అవకాశం మాట్లాడేది, కానీ రాసుకోండి. నేనేంటంటే రాష్ట్ర ప్రజలు మాకు ఆశీర్వదించే అవకాశం ఇచ్చింది కేవలం బటన్ నొక్కమని కాదండి, కేవలం సంక్షేమే కాదు, సంక్షేమంతో పాటుగా నెలలా ఉద్యోగులందరికీ నెల 1వ తారీఖు కల్లా జీతాలు పడాలి, అలాగే ఉద్యోగులు పెన్షన్దారులకి పెన్షన్ రావాలి, అలాగే ఏదైతే అన్న క్యాంటీన్ ద్వారా ఆహారం తక్కువ రేటుకి అందుబాటులో ఉండాలి, రైతులకి ఏదైతే ధాన్యం కొనుగోలు అమ్ముతారో 48 గంటల వ్యవధిలోనే వాళ్ళ ఖాతాలో జమ అవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర రావాలి, దానికి వెయిట్ కరెక్ట్ గా ఉండాలి, 48 గంటలు డబ్బులు రావాలి, అలాగే పంచాయతీలు కూడా చక్కగా ఉండాలి, రోడ్లు బాగుండాలి. ఇవన్నీ సుపరిపాలన చక్కటి పరిపాలన, దాంతో పాటు సంక్షేమం. అంతేగాని సంక్షేమమే ఇది నేను రోడ్లు లేను, నేను జీతాలు ఇవ్వను, నేను ఎవరికి ఏం కట్టను, నేనేమి రైతులకేమో 20 కోట్లు ఇస్తా అని చెప్పి 100 రోజులు డబ్బులు ఇస్తాను, ఇలాంటి వ్యవస్థ కాదు ప్రజలు కోరుకుంటుంది. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అన్ని ఒక ప్యాకేజ్ గా కోరుకుంటున్నారు. నాకేం పని లేదు, బటన్ నొక్కుతాను, రవికిరణ్ గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క ప్రశ్న. రవికిరణ్ గారు, రైతులకి పెట్టుబడి సాయం కింద కేంద్రం 6,000 ఇస్తుంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 6,000, 7,000 కలిపి 13,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఏం లేదు అని చెప్పినటువంటి మీరే ఎన్నోసార్లు డిబేట్ లో ఉండగా ఈ రోజు కేంద్రం ఇస్తున్నటువంటి ఆ 6,000 కూడా రైతులకి ఎందుకు ఇవ్వట్లేదండి? 20,000 ఇస్తామన్నారు రైతులకి చంద్రబాబు నాయుడు గారు, మరి కనీసం ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులన్నా కలిపి ఇంకొంత ఇస్తూ రైతులకు ఇవ్వాలి కదా. ఇంతవరకు రైతు బంధు కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టలేదు చెప్పండి? అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళిపోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళిపోతున్నాయా? 6,000 కూడా రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న మీ వైపు నుంచి ఎందుకు రావట్లేదు? మీరు రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి బీజేపీ పార్టీ అయితే ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని? ఒక్క నిమిషం కిరణ్ గారు. వర్మ గారు, ఇప్పుడు పిఎం కిసాన్ పథకం 2018లోనే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. అది ఆగింది లేదు, దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. ఇది పిఎం కిసాన్ రావట్లేదు అసత్య ప్రచారం మానుకోండి. ఆ సాక్షి పేపర్ ఛానల్లో చూసి చంద్రబాబు నాయుడు గారు రైతు కిసాన్ కింద ఎప్పుడైనా ఒక రైతు కన్నా 5,000 ఇచ్చినట్టు చూపించండి. ఇది జమ చేస్తుంది మా ప్రభుత్వం. రవికిరణ్ గారు ఒక్క ప్రూఫ్ చూపించండి. మేము ఖచ్చితంగా పాలసీ చెప్తాం మీకు, మేము ఖచ్చితంగా పాలసీ చెప్తాం. ఒక్క ప్రూఫ్ చూపించండి. 8 నెలల కాలంలో రైతుకి 1 రూపాయి ఇచ్చినట్టు ఒక్క ప్రూఫ్ చూపించండి చంద్రబాబు నాయుడు గారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకి చెప్పండి? రైతు బంధు కింద ఇస్తారని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రైతుకి ఇంతవరకు 1 రూపాయి కూడా విధించలేదు? 1 రూపాయి కూడా ఎందుకు విధించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కలిపి 2,000 రూపాయలు కలిపి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకి చెప్పండి? సౌజన్య గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఏదో ప్లాన్ చేంజ్ చేశారు అని, గేమ్ చేంజరు
నాగబాబు గారు మంత్రి పదవి ఆలస్యంలో కూడా ఏదో జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో